ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి, లేకపోతే జనసేనకు సపోర్ట్ చేయాలి, జనసేనలోకి రావాలి అని చెప్పి మీలాంటి వాళ్ళు అవునండి. మనం ఎన్నికలకు ముందు కూడా కొన్ని చాలా డిబేట్స్లో మనం మాట్లాడుకున్నాం. కానీ అది అవ్వలేదు, కానీ అంతకు మించి జరిగింది. ఎంతలా అంటే చిరంజీవి గారు నా తమ్ముడు, ఆయన మంచి నాయకుడు అవును అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం, ఆ తర్వాత మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒకరిద్దరు మినహా, ఒకరిద్దరు కాదేమో ఒక్కరు మినహా, రైట్, అంతే కరెక్ట్, ఒక్కరు మినహా మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురం అసలు మామూలుగా లేదు. అంటే నాట్ ఓన్లీ పిఠాపురం, ఆ ఎఫెక్ట్ అనేది మొత్తం రాష్ట్రం అంతా పడింది, రాష్ట్రం అంతా పడింది. అవునండి. చిరంజీవి గారు ఖచ్చితంగా సురేఖ గారికి, అరవింద్ గారికి, రామ్ చరణ్కి, సాయిధరం తేజ్కి, వరుణ్ తేజ్కి, మొత్తం చాలా పెద్ద లిస్ట్ ఉంది కదా మెగా హీరోలు. వీళ్ళందరికీ కూడా చిరంజీవి గారు చెప్పి ఉంటారు. చిరంజీవి గారు చెప్పందే ఎవరో ఏమి చేయరు కాబట్టి చెప్పారు, వెళ్ళండి కళ్యాణ్ బాబుకి మీరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన వీడియో ఒకటి రిలీజ్ చేసి ఆ సపోర్ట్ ఇచ్చారు. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురం అక్కడికి పంపించి ఈ విజయంలో చిరంజీవి గారి పాత్ర చాలా కీలకం, అంటే కీలకం ఉందండి. ఇంకోటి వారికి బాగా పార్టీలు ఏ పార్టీ ఉన్నా బాగా అతిథులు అన్ని పార్టీల్లో ఉన్నారండి, పెద్ద పెద్ద నాయకులు. సీఎం రమేష్ గారు, పంచకర్ల రమేష్ బాబు, వీళ్ళిద్దరి కోసం ఒక వీడియో చేశారు. చేస్తే దానికి చాలా కాంట్రవర్సీ చేశారు. కానీ అద్భుతంగా అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారు వైజాగ్ నుంచి పంచకర్ల రమేష్ బాబు గారు గెలిచారు. ఎందుకంటే ఆయన ప్రజారాజ్యంలో ఉన్నాడు ఇదివరకు పంచకర్ల రమేష్ బాబు గారు. సో మాటకి పిలుపుకి యావత్ ఆంధ్రప్రదేశ్ కదలి వచ్చిందండి. అన్నయ్యకి మనం అప్పుడు సరిగ్గా సహకరించలేకపోయాం. కొంతమంది దుర్మార్గులు పార్టీని తప్పుదో పట్టించారు. ఈసారి తమ్ముడు వచ్చాడు, కొదమ సింహానికి మన వంతు మనం సపోర్ట్ చేయాలని ఆడవాళ్ళు, ముఖ్యంగా వృద్ధులు అందరూ రాత్రి 2 వరకు 2:30 వరకు పోలింగ్ జరిగిందంటే ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం అండి. 82% వచ్చింది పోలింగ్. అవును. మీరు నాకు తెలిసి నేను ఎప్పుడూ చూడలేదు, నేను ఎప్పుడు చూడలే ఇప్పటి వరకు. ఈ హైదరాబాద్ ఏరియాల్లో ఉన్న వాళ్ళు చిరంజీవి గారు ఇచ్చిన పిలుపుకో, లేకపోతే ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం కసితోనో, నేను ఆ వ్యక్తి మీద ఉన్న కసితోనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతోనో మొత్తం సంక్రాంతి ఖాళీ అవుతుంది చూసారా హైదరాబాద్, అలా ఖాళీ అయిపోయింది. అవునండి. ఇంకొక విషయం ఏంటంటే మేము ఓటేసి ఆంధ్రాలో ఎవరు ఉండకూడదు, నాన్ లోకల్ ఎవరు ఉండకూడదు అని ఏదో ఒకటి పెట్టారు కదండి. ఓట్లు వేసాక వెళ్ళిపోవాలి ఎవరి దారినాళ్ళు. ఓట్లేసి మేము బై రోడ్ వస్తున్నాం 3-4 కార్లు. పోరంకి దగ్గర భోజనం చేద్దాం అనుకున్నాం. అప్పటికి నైట్ 8 o'clock అవుతుందండి. ఆ జనాన్ని చూస్తే రాత్రి 2:30-3 అవుతుందండి అన్నారు. సో వెరీ హ్యాపీ. సరే అక్కడి నుంచి ఇలాగా సూర్యాపేట దగ్గరికి వస్తే ఒక ఉత్సవం ఉంటుంది చూడండి. ఉత్సవంలో కొన్ని వేల కార్లు ప్రతి రెస్టారెంట్ దగ్గర ఆగి ఉన్నాయి. వాడు ఏంటంటే, సార్ ఇలాగ ఇది ఒక జాతరలా ఉందండి, మేము ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలేదు ఇది, అంటే మేము ఉప్మా ఒకటి తయారు చేస్తామండి, అది మీరు భోజనం చేయండి సార్ అన్నారండి. ఇక దాన్ని బట్టి మనం చాలా హ్యాపీగా ఆ ఉప్మా పెట్టాడు. వాడి నోటంటే వాళ్ళే అక్కడ వెండర్స్ పనిచేసే వాళ్ళే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు తంపింగ్ మెజార్టీతో గెలుస్తారు సార్, దానికి ఉదాహరణ వేల కార్లే పార్కింగ్ అండి అన్నారు. చాలామంది స్వచ్ఛందంగా వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం, ఎన్ఆర్ఐస్ అండి, ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది వచ్చారు. అవును సార్.